వాతావరణం మార్పులపై చిన్నారుల్లో అవగాహన కలిగించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా సైన్స్ ఎక్స్ప్రెస్ పేరిట ఓ ట్రైన్ను దేశమంతటా తిప్పుతోంది. తాజాగా ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ విశాఖకు చేరుకుంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అందుకు గల కారణాలు, తీసుకోవలసిన ప్రామాణిక అంశాలతో కూడిన 16 బోగీలతో రైల్వే శాఖ సైన్స్ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేసింది. ఇందులో 13 బోగీల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 208 రోజుల్లో 64 ప్రాంతాలను చుట్టివచ్చిన ఈ రైలు విశాఖకు చేరుకుంది. సుమారు 30,000 మందికి పైగా చిన్నారులు ఈ రైలును సందర్శించి వెదర్కు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ విశాఖకు చేరుకుంది. పదమూడు బోగీలతో ఉన్న ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ లో మొదటి 8 బోగీలు వాతావరణం అంటే ఏమిటి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రభావాన్ని తెలియచేస్తుంది. ఆ తరువాత వరుస బోగీల్లో అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులపై జరిగిన వివిధ ఒప్పందాలు, మన దేశం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన, రాబోతున్న కొత్త ఆవిష్కరణలు, ప్రకృతి రక్షణ వంటివి ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ లో నమూనాల ద్వారా కొలువు తీరాయి. So this phase is of Science Express Climate Action Special, in which first to 8 bogies they involve about the climate change. Then in the 9th and the 10th bogie it is about biotechnology and its application. And the 11th coach is about the innovations of the National Innovation Foundation. ఈ నెల 11 నుండి 13 వరకు వాల్తేరు రైల్వే స్టేషన్లో ఈ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ లో సందర్శించి ప్రపంచంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవాలని కోరుతున్నారు. It's a very important thing. There is global warming, there are erratic climatic changes, there are cataclysms like Hudhud which Visakhapatnam has faced, and all of this is related to global warming. So it is a very topical theme, and I'm very happy to tell you that many children of Visakhapatnam will gain from this exhibition. వాల్తేరు తరువాత ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ తిరిగి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాజమండ్రికి వెళ్లనుంది. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.